కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన తెలంగాణని మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఈ కుల వివక్ష అంశం భగ్గుమంటోంది. పసికందు ప్రాణం తీసింది ఈ కుల పిచ్చి. మల్లన్న దర్శనానికి వెళ్ళిన చంద్రకళ కుటుంబంపై దాడి జరగడం, దేవుడి సన్నిధిలోనే కులం పేరుతో తిడుతూ చంద్రకళను కాల్తో తన్నాడు ఆలయ నిర్వాహకుడు మధు. చంద్రకళ ఒడిలోని 2 నెలల చిన్నారిని చూసైనా కనికరించమని వేడుకున్నా వినకుండా వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళందరి ప్రాణాలు తీస్తామంటూ సర్పంచ్ తుకారాం రెడ్డి బెదిరించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ దాడిలో గాయపడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మీద అధికారులు, పోలీసులు మొదట్లో స్పందించలేదు. ఇప్పటి వరకు నిందితుల మీద సరైన యాక్షన్ తీసుకోలేదు అంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు నిందితులు పరారీలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. నిందితులను రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి దాచిపెట్టారంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఇప్పటికే పలువురు నాయకులు పరామర్శించినట్లుగా తెలుస్తోంది. కంప్లైంట్ అయితే మొత్తం మీద నమోదైంది. ఎప్పుడు నమోదైంది? మొదట్లో డైరెక్ట్గా కంప్లైంట్ నమోదు అవ్వలేదు, కంప్లైంట్ తీసుకోలేదు. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని కొట్టి కులం పేరుతో దూషించి వాళ్ళ 2 నెలల పసికందు ప్రాణాలు తీసి ఆ దుర్మార్గులే వెళ్ళి కంప్లైంట్ చేశారట ముందు వీళ్ళ మీద. ఏమని? వీళ్ళు మా మీద దాడి చేశారు, మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో, వీళ్ళని కులం పేరుతో తిట్టారో, వివక్ష చూపించారో, వీళ్ళ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారో, ఆ 2 నెలల పసికందు ప్రాణాలు తీశారో వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ చేశారట. అంటే దాడి చేసిన వాళ్ళు కంప్లైంట్ చేశారట, అండ్ ఆ కంప్లైంట్ తీసుకున్నారట. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? దాడి చేసి ఇంత దారుణాలు చేసిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? తీరా దాడి ఎవరి మీద అయితే జరిగిందో వాళ్ళు వెళ్ళి, నష్టపోయిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రం కంప్లైంట్ తీసుకోరా? కంప్లైంట్ తీసుకున్నా ఏదో తూతూ మంత్రంగా అక్కడ పని కానిచ్చే ప్రయత్నం చేస్తారా? ఎవరు లేరా అడిగేవాళ్ళు? అయితే ఎవరు లేరని అనుకుంటున్నారా? అంటే అందరూ ఇంకా మిగతా అందరూ కళ్ళు మూసుకుపోయారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు, దాడి చేసిన వాళ్ళ మీద ఈ మొత్తం ఎవరైతే కులం పిచ్చితో పిచ్చెక్కిపోయి ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. దేవుడు సన్నిధిలో ఇంత పెద్ద అపచారానికి కాదు, పాపానికి పాల్పడిన వాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే తుకారాం రెడ్డి సర్పంచ్, ఈ మహానుభావుడే ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణమైందట. కాలుతో తన్నాడట ఆ తల్లిని. సర్పంచ్ అట. ఎలా ఉంటాడు ఆ పదవిలో? మళ్ళీ ఎలా కొనసాగుతాడు? ముందు ఆ పదవి పీకేయాలి, ఆ పదవి పీకేయాలి ముందు. ప్రజల్ని ఏలండరా బాబు మమ్మల్ని అని మా నెత్తిన పెట్టుకుంటే తీసుకొచ్చి ఇదా చేసే పని? మీరు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఇదా చేసే పని? కాళ్ళతో మా కడుపుల మీద తంతారా? బిడ్డల ప్రాణాలు తీస్తారా? ఇందుకైనా గెలిపించుకుంది మిమ్మల్ని. ఆ పదవిలో ఉండే అర్హత లేదు అతనికి. అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి చర్యలు ఇంకా మొదలవ్వలేదు. అలాగే ఇప్పటికే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అక్కడికి రాలేదు, వాళ్ళని పరామర్శించలేదు, ఈ విషయం గురించి మాట్లాడలేదు. రాజేశ్వర్ రెడ్డి కానీ మల్లు రవి కానీ, మాజీ ఎమ్మెల్యే వచ్చారంట, జనార్దన్ రెడ్డి గారు ఇప్పటికే వచ్చారట, మాట్లాడారట. మరి కొంతమంది నాయకులు వస్తున్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవిత రెస్పాండ్ అయ్యారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. ఈ విషయం మీద ప్రభుత్వం ఇంకా దేనికోసం వెయిట్ చేస్తుంది? దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కేస్. ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మేనమేషాలు లెక్క పెట్టుకుంటే కుదరదు. ఇప్పటికే తుకారాం రెడ్డి, సీతారాం రెడ్డి, అలాగే శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళని ఇప్పటికే వీళ్ళ మీద యాక్షన్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇంకా మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి అట, ఉపేందర్ రెడ్డి, వీళ్ళు పరారీలో ఉన్నారు అంటున్నారు. వీళ్ళ కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగితే
సుమారుగా నిన్న 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగితే నిన్న మధ్యాహ్నం ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోలేదు? అంటే అంత చులకనా వాళ్ళంటే? అంత విలువ లేదా? కొంతమందికే విలువ ఉంటుందా? కులం ముద్ర వేసుకొని తిరిగే వాళ్ళకే విలువ ఉంటుందా? పెద్ద కులాలని చెప్పేసి ఎందుకు లేదు వీళ్ళకి అంత విలువ? ఎందుకు లేదు వీళ్ళకి అంత, వీళ్ళ కేసు అంటే అంత ఇంపార్టెన్స్ ఎందుకు లేదు? చర్యలు ఎందుకు ఇమ్మీడియట్గా తీసుకోవట్లేదు? పోలీసులు ఎందుకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు? ఎవరి మీద అయితే దాడి జరిగిందో మళ్ళీ వాళ్ళ మీదే కేసు పెడితే ఎలా తీసుకుంటున్నారు మీరు? ఎందుకు ఇమ్మీడియట్గా విచారణ ప్రారంభించలేదు? ఆ పాప ప్రాణాలు కోల్పోయింది కదా, మరి అప్పుడు ఆ పాప విషయంలో ఎందుకని మీరు యాక్షన్ మొదలు పెట్టలేదు? వాళ్ళ మీద అంత పెద్ద దాడి జరిగింది కదా, ఎందుకు ఇమ్మీడియట్గా మొదలు పెట్టలేదు యాక్షన్? ఎవరు అడగరనా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికా? పోలీసులు నాయకుల ఒత్తిడికి లొంగుతున్నారు అంటూ మాకు సమాచారం అందుతోంది. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో చాలా క్లియర్గా విచారణ జరగాలి. ఎవరెవరైతే సోకాల్డ్ రెడ్డిస్ ఇక్కడ ఉన్నారో వీళ్ళంతా, శ్రీకాంత్ రెడ్డి కానీ, అలాగే శ్రీనివాసరెడ్డి కానీ, సీతారాం రెడ్డి కానీ, తుకారాం రెడ్డి కానీ, మధుసూదన్ రెడ్డి కానీ, సతీష్ రెడ్డి కానీ, కన్నిరెడ్డి కానీ, ఉపేందర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఇమ్మీడియట్గా చట్టం ముందు హాజరవ్వాలి. చర్యలు వీళ్ళ మీద ఉండాలి. లేకపోతే పరిస్థితులు ఎలా మారుతున్నాయో మీకు కనిపిస్తుంది. ప్రజా సంఘాలు రెస్పాండ్ అవుతున్నాయి, మహిళా సంఘాలు రెస్పాండ్ అవుతున్నాయి. ఎవరెవరైతే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా రేపు వేటుపడే పరిస్థితి రావచ్చు. సో బీ రెస్పాన్సిబుల్. మీ డ్యూటీ మీరు చెయ్యండి. మీ మీద ఒత్తిళ్ళు వస్తే ఆ ఒత్తిడి చేస్తున్న వాళ్ళు ఎవరో చెప్పండి బయటికి. రైట్.